హలో గైస్, వెల్కమ్ టు అంద వీడియో. సో ఈరోజు నేను ఆక్స్ఫర్డ్ సర్కస్ స్ట్రీట్లో ఉన్నా. ఇక్కడ ఒకటి జో అండ్ ద జ్యూస్ అని చెప్పి కాఫీ షాప్ ఉంది. దానికైతే వెళ్తున్నా, జస్ట్ కొన్ని డ్రింక్స్ ట్రై చేద్దామని చెప్పేసి. సో చూద్దాం, లెట్స్. దీని మెను కాస్ట్ మాత్రం విపరీతంగా ఉన్నాయి, కానీ ఏం చేస్తాం, ట్రై చేయాలి అన్నీ. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియం రెస్టారెంట్స్ ఇన్ ద యూకే. కెన్ ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? My name is Dhiren. Dhiren? Yes. Okay. You are from Turkey. You are into, Turkey. I mean like for tourist kind of things? What? You are into tourist? Yes. Okay. How long you been into UK? 6 days. 6 days. Okay. సో 1 week 6 రోజులు అవుతుందట ఆమె ఇక్కడ టర్కీలో యూకేలో ఉండబట్టి. సో టర్కీ నుండి వచ్చింది టూరిస్ట్గా. మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఇట్లా వీడియో తీసుకుంటా ఉంటే హాయ్ చెప్తామని అడిగాను, నేనే హాయ్ చెప్తాను అంతే. ఒక కాఫీ షేక్ ఆర్డర్ చేసిన. దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఎస్ప్రెసో, కాఫీ బీన్స్ ప్లస్ ఐస్ అండ్ ఇంకోటి ఏదో వెనిలా మిల్క్ అని ఉంది. అదొకటి నేను ఆర్డర్ చేసిన. అంటే మిగతాయి వాళ్ళిద్దరు ఆర్డర్ చేస్తున్నారు, వాడు నిల్చున్నారు కదా, వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు అన్నట్టు. సో మరి వచ్చాక చెప్తా ఏముందో ఏం కదా. సో ఇదే నా బిల్లు. ఎంత అయిందంటే 33 pounds, అంటే అప్రాక్సిమేట్ ఒక 5,000. జస్ట్ ఏమేమి తీసుకున్నామంటే 1 2 3 4 5 కాఫీస్ తీసుకున్నాం, ఒక శాండ్విచ్, 5 కాఫీస్ ప్లస్ ఒక శాండ్విచ్కి 5,000 అయింది బిల్లు. ఏం చేస్తాం, తప్పదు అంతే. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there, here a there a everywhere. Old MacDonald had a farm, E-I-E-I-O. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a pig, E-I-E-I-O. With చీర్స్. సూపర్ ఉంది. ఇలా మరి 8 pounds ఇది, 8.5 అంటే 1,200. సో ఫైనల్లీ కాఫీ అయితే తాగేసిన. ఇప్పుడైతే రిటర్న్ అయిపోతాం. అది ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ దగ్గర స్టాఫ్ లేరంట. సో వాళ్ళు ఏం చేసిల్లంటే అది ఉన్న స్టాఫ్ తోటి మేనేజ్ చేయడం వల్ల కాఫీలు 3 మళ్ళీ రిటర్న్ ఇచ్చి మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. టేస్ట్ అస్సలు బాగాలేవు. సో అది ఒకటి చాలా డిసప్పాయింటింగ్ ఉండే. మొత్తానికి అయితే అయిపోయింది ట్రిప్ లండన్ ఆక్స్ఫర్డ్ స్ట్రీట్. అయ్యో, మేము ఇది రిటర్న్ చేసి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం కాఫీ. ఇలాంటిది ఇంకోటి కూడా ఇచ్చింది మాకు. వాళ్ళ సైడ్ తప్పు ఉన్నది. సో అందుకే మిస్టేక్ ఉండడం వల్లనే మాకు ఇంకోటి ఇచ్చింది. కానీ నా కాఫీ అయితే బాగుండే, నేను ఆర్డర్ చేసింది. ఎందుకంటే నాదే అందులో ఎక్కువ కాస్ట్ ఉన్నది. 7 pounds నాదే పడ్డది, 1,000 రూపాయల కాఫీ. వాళ్ళ ముగ్గురి కలిపి 2,000 అయితే నా ఒక్కంది 1,000 రూపీస్ ఉండే. సో అందుకే నాకు కొంచెం బాగుంది, కానీ మిగతా అయితే బాగాలేవు. అది ట్విస్ట్. సో బోలో భయ్యా ने क्या बोला? भैया ने मैंने फ़ोन किया, मैंने कहा बोर हो रहे हो मेरे बिना? कहते हैं हाँ, कुछ करने को नहीं है, तेरे बिना बोर हो रहा हूँ. ठीक है, हम जा रहे हैं अभी शू खरीदने के लिए इन बच्चे के लिए. ये तो बच्चे जैसे दिखता नहीं, लेकिन ये कितना है, 15 साल का बच्चा है, मेरे से बड़ा. आजकल हाइट का ही फ़ायदा होता है, एज का नहीं. वही पूछ रहा हूँ मैं. कल सुबह न्यूज़ में आ जाएगा जो तेलुगु व्लॉगर ने एक कैमरा पकड़ के ऑक्सफोर्ड स्ट्रीट में चलते हुए
एक कार की टकरा से मौत हो गई। మోస్ हो गया बॉन्ड स्ट्रीट से लेते हैं 2 नंबर। నెక్స్ట్ మేమైతే ఇక్కడ స్కెచర్స్లో షూస్ తీసుకోవడానికి పోతున్నాము ఆ పిల్లోనికి. ఇప్పుడు ఆడికి వెళ్ళి షూస్ తీసుకొని రిటర్న్ అయిపోతాం. అది ద సర్ప్రైజ్.